రామదాసు గారు దశరథీ శతకంలో అంటారు, బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండమునిక్కి చటదను దశరథీ కరుణాపయోనిధి. రుద్రుడయ్యాడు ఆ రోజున మా స్వామి. ఆ ధనస్సు చేత్తో పట్టుకుని మండలాకార బాణవర్షం కురిపిస్తుంటే అందరూ పడిపోతే దూషణుడన్న వాడికి మాత్రం అహంకారం వచ్చి చేతిలో ఒక పెద్ద పరిగణక దాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన రాముడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు 13 బాణములు వింటినారికి తొడుగుతాడు. తొడిగి ఆకర్ణాంతం లాగి వదిలిపెడతాడు. వదిలిపెడితే 4 బాణములు 4 గుర్రములకు తగులుతాయి. ఒక బాణం సారథికి తగులుతుంది, ఒక బాణం ధ్వజానికి తగులుతుంది, 2 బాణాలు కమ్మికి తగులుతాయి. ఏకకాలమునందు గుర్రాలు పడిపోతాయి, సారథి పడిపోతాడు, ధ్వజం పడిపోతుంది, రథం పడిపోతుంది. తొట్టుపడి కిందకి దిగుతున్నటువంటి రజిగుండెల్లో బాణాలు గుచ్చుకుని కింద పడిపోతాడు. 13 బాణములు ఏకకాలమునందు అలా వదిలిపెడతాడు వింటినారికి సంధించే. ఇప్పుడు 14,000 మంది తన చుట్టూ తన్ని కొడుతుంటే ఇది రాముడంటే. అందుకని ఆయన అటువంటి మహావీరుడయ్యాడు, ధనుర్విద్య పారంగతుడయ్యాడు. అందుకే కోదండరాముడై ఇలా కోదండం పట్టుకున్న రాముడు మన పక్కనుంటే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారు దశరథీ మహానుభావుడు రామదాసు గారు. మనకి ఏమిట్రా తక్కువ, నా స్వామి ఉన్నాడు రా కోదండం పట్టుకుని నాకు బెంగ అంటారు.